అంటే మీకేమన్నా అనిపిస్తుందా అలా మేము తీసుకున్నాం కదా పార్టీలను అలా ఈ విషయం అని కాదు, వేరే పార్టీ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నారు, ఎల్పీలు విలీనం చేసుకున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా మీరే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేస్తే ఏంటి పరిస్థితి? నాకు తెలిసి మా పార్టీ నుంచి అట్లా శాసనసభ్యులు పోయే అవకాశం ముమ్మాటికి లేనే లేదు. ఎందుకంటే చాలామంది కూడా సీనియర్ శాసనసభ్యులు మొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మా పార్టీ నుంచి వాళ్ళు అనుకున్నట్టుగా 2/3 శాసనసభ్యులు వెళ్ళి అందులో చేరేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకు మరి లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారొచ్చు, మేమే అధికారంలోకి వస్తామని మీ నాయకులు కూడా కొంతమంది, కళ్యాణ్ శ్రీహర్ లాంటి వాళ్ళు ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు కొంతమంది, బీజేపీ వాళ్ళైతే మేము అధికారంలోకి వస్తామని కూడా బీజేపీ చెప్తుంది. బీజేపీ అది అంతర్గత వ్యవహారం, వాళ్ళ విషయం మేము ఎందుకు మాట్లాడతాం. కానీ మా పార్టీ ఇన్ఫ్యాక్ట్ మా నాయకుడు అయితే చాలా గౌరవప్రదంగా చెప్పినారు కేసీఆర్ గారు, ప్రజాస్వామ్యంలో మనం ఓటమిని అంగీకరించాల్సిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన గంట సేపట్లో ప్రగతి భవన్ను ఖాళీ చేసి వెళ్ళిపోయిన నాయకుడు కేసీఆర్. వితిన్ 1 అవర్ ప్రగతి భవన్ నుంచి ఆయన వెళ్ళిపోయినారు. సో వెంటనే రాజీనామా ఇచ్చాం, ప్రగతి భవన్ ఖాళీ చేశాం. అంతే తప్ప ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు, ప్రతిపక్ష పాత్రనే పోషించాలని చెప్పి మా పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కూడా స్వయంగా మా నాయకుడే మా అందరికి కూడా చెప్పారు. శ్రీహరి గారు అన్నటువంటిది వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుకుంటున్నారు, అది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు పోతుందో చూద్దాము అనేటువంటి మాటే తప్ప అట్లాంటి కూలగొట్టే ఆలోచన మాకు లేదు, ఆ అవసరం మాకు లేదు.